మన సినిమా ఇండస్ట్రీలోని సినీ సెలబ్రిటీస్ ముఖ్యంగా మన తెలుగు స్టార్ హీరోల గురించి మాట్లాడుకున్నట్లయితే కేవలం సినిమాలకు మాత్రమే పరిమితం అవ్వరు. ఎన్నో రకరకాల కార్యక్రమాలతో తమ వంతుగా సమాజానికి కావలసినంత సేవ చేస్తూ తమ సెలబ్రిటీ స్టేటస్ తో ఎంత చేతనైతే అంత సేవ చేసే కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటారు. అలా ఎన్నో లక్షల విరాళాలు ఇవ్వడం, ఎంతో మందిని ఆదుకోవడం, ఎన్నో జీవితాలను నిలబెట్టడం, వరదలంటూ భూకంపాలంటూ ఇలా ఏది జరిగినా సరే సినిమా రంగంలోని ప్రతి ఒక్కరూ స్పందిస్తూ తమ వంతుగా సహాయం చేస్తూ ఉంటారు. మరి అలా ఇంకో విధంగా చెప్పుకోవాలి అంటే ప్రభుత్వానికి ఎప్పుడు అండగా చేదోడుగా వాదోడుగా ఉంటుంది సినిమా రంగం. అలా ఎప్పుడూ సహాయం చేయూతను అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఉన్నప్పటికీ ప్రభుత్వ కార్యకలాపాలలో ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే నియమాలను ఉల్లంఘిస్తే మాత్రం ఎవరైనా ఒకటే అంటూ ప్రభుత్వం అందరిపైన అలాగే చర్య తీసుకుంటూ ఉంటుంది. సరే, అలాంటి విషయమే ఒకటి నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ హాల్ అక్రమ కట్టడాల కూల్చివేతలో భాగంగా హైడ్రా తీసుకున్న ఆ సంచలనాత్మకమైన నిర్ణయం. నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ హాల్ ని నేలమట్టం చేసిన సంఘటన అప్పట్లో ఎంత పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. మరి ఇలాంటి నేపథ్యంలోనే ఆ సంఘటన జరిగి చాలా నెలల తర్వాత మొట్టమొదటిసారిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంకొకసారి నాగార్జున గారికి సంబంధించిన ఎన్ కన్వెన్షన్ హాల్ గురించి మాట్లాడుతూ ఆయన వెలుగులోకి తీసుకొచ్చిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఇప్పుడు ప్రతి ఒక్కరిని నోరెళ్లబెట్టేలా చేశాయి. ఇక ఆ వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు ఇంకొకసారి సినిమా హీరో నాగార్జున గారికి సంబంధించిన ఎన్ కన్వెన్షన్ హాల్ గురించి మాట్లాడారు. ఇక అది కూడా రీసెంట్ గా ఆయన హైదరాబాద్ లోని కొండాపూర్ నుంచి ఓఆర్ఆర్ కి సంబంధించిన పీజేఆర్ ఫ్లైఓవర్ ని ప్రారంభించిన నేపథ్యంలో అక్కడ జరిగిన పలు అభివృద్ధి కార్యకలాపాల గురించి, ముఖ్యంగా హైదరాబాద్ గురించి ఆయన చేపట్టుకునే అభివృద్ధి కార్యకలాపాల గురించి మాట్లాడుతూ స్టార్ హీరో నాగార్జున గారి గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక ఆయన చెప్పుకొస్తూ హీరో నాగార్జున గారికి సంబంధించిన ఎన్ కన్వెన్షన్ హాల్ గురించి మాట్లాడుతూ ఆ మధ్య కాలంలో అక్కినేని నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ హాల్ ని ప్రభుత్వం తొలగించింది అని, ఆ తర్వాత హీరో నాగార్జున గారే స్వయంగా తన దగ్గరికి వచ్చి 2 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వానికి అప్పచెప్పారు. పైగా ఆయన అంతేకాకుండా నగర అభివృద్ధిలో హీరోగా ఆయన ఎప్పుడూ ముందుంటానని, ఆ మంచి సంకల్పంతోనే ఆ చెరువుని అభివృద్ధి చేస్తున్నారు అంటూ తన 2 ఎకరాల స్థలాన్ని కూడా ప్రభుత్వానికి ఇచ్చేసి ప్రభుత్వ అభివృద్ధి పనుల్లో తాను కూడా ముందుంటాను అని చెప్పడం ఆయనకి ఎంతో ఆనందాన్ని కలిగించిందట. వెండితెర మీద హీరోగా మాత్రమే కాకుండా అలా నాగార్జున గారినే స్వయంగా ముందుకు వచ్చి తన 2 ఎకరాల భూమిని ఇవ్వడం మామూలు విషయం కాదు. అలా ఆయన రియల్ హీరో అని అనిపించుకున్నారు అంటూ నాగార్జున గారి గురించి, ఆ సంఘటన జరిగిన తర్వాత ఈ మధ్య కాలంలో నాగార్జున గారు చేసిన పని గురించి రేవంత్ రెడ్డి గారు సభాముఖంగా మాట్లాడుతూ వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం నెట్టింట్లో పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. ఇంకో పక్క చూసుకున్నట్లయితే పోయిన నెలలో జరిగిన అక్కినేని పెళ్లికి కూడా సీఎం రేవంత్ రెడ్డి మరియు పలువురు మంత్రులు కూడా హాజరైనవైన. అలా మొత్తానికి ఒకప్పుడు నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ హాల్ ని తెలంగాణ ప్రభుత్వం హైడ్రా కూల్చివేతకి గురైంది అన్న వార్త టాలీవుడ్ ఇండస్ట్రీని మాత్రమే కాదు యావత్ అభిమానులందరినీ పూర్తి ఆందోళనకి గురి చేస్తే, మరి అలాంటి నేపథ్యంలోనే నాగార్జున గారు తీసుకున్న సంచలనాత్మకమైన నిర్ణయం గురించి స్వయాన రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారే సభాముఖంగా అందరికీ తెలియజేసిన ఈ విషయం ఇప్పుడు ఇంకొకసారి నాగార్జున గురించి మాట్లాడుకుంటూ రియల్ హీరో మాత్రమే కాదు, ఈయన రియల్ హీరో అంటూ ఏకంగా మన తెలంగాణ సీఎం నోటి నుంచి చెప్పించుకున్నవైన. లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఇంకొకసారి వైరల్ అవుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.